శుభ ఫలితాలను పొందుతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ధనలాభం ఉంది. సహచరులతో ఉల్లాసంగా గడుపుతారు. న్యాయపరమైన చిక్కులు తొలగుతాయి. మనోవేదన తొలగుతుంది. విందులో పాల్గొంటారు. వ్యర్థమైన ఖర్చులు చికాకు పెడతాయి. ఆర్థికపరమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. అభీష్ట సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. భయాందోళనలు వీడి కష్టపడండి. అజీర్తి సమస్య వేధిస్తుంది. కార్యనష్టం విచారాన్ని కలిగిస్తుంది. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతోనే విరోధం ఏర్పడుతుంది. ధన సమస్య ఉంటుంది. తల్లి వైపు బంధువుల గురించిన సమాచారం అందుతుంది. మనశ్శాంతి ఉండదు. ఆధ్యాత్మిక అంశాల నుండి ప్రేరణ పొందుతారు. చిత్తశుద్ధితో చేసే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. సోదరులు తోడుంటారు. ప్రయాణం లాభిస్తుంది. కీలక సమాచారం అందుతుంది. ఆత్మశాంతి కలుగుతుంది. అనుకున్నవి జరగవు. మానసిక అశాంతి ఏర్పడుతుంది. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆకాంక్ష నెరవేరుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. ఎదిగేందుకు తగిన అవకాశం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ద్వేషం అనర్థదాయకమని గుర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తిగా సాగవు. మిత్రులతోనూ విరోధం ఏర్పడే సూచన ఉంది. అనవసర పోటీలకు దిగకండి. శత్రుపీడ ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. ప్రయత్నించిన కార్యం సఫలమవుతుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. అధికార వృద్ధి గోచరిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. మనశ్శాంతిగా ఉంటుంది. లక్ష్య సాధనకు విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. సంతానం తీరు బాధిస్తుంది. దూర ప్రయాణం సూచిస్తోంది. గురు సమానుల ఆశీస్సులను పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. వ్యవహారాలు గజిబిజిగా తయారవుతాయి. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. తగాదాలకు వీలుంది. కోపాన్ని అదుపు చేయండి. వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండండి. అనవసర పోటీల్లో పాల్గొనకండి. కోరిక తీరుతుంది. ఆనందం పెరుగుతుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది.